మీ ఫోన్ మోగుతోందా? అవతల వ్యక్తి తాము పోలీస్ ఆఫీసర్లమని పరిచయం చేసుకుంటున్నారా? మీ మీద అరెస్ట్ వారెంట్ ఉందని బెదిరిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు మీ ఇంట్లోనే ఉంటూ సైబర్ నేరగాళ్ల చెరలో చిక్కుకునే ప్రమాదం ఉంది. నేటి హైటెక్ యుగంలో కేటుగాళ్లు పన్నుతున్నటువంటి కొత్త రకం పన్నాగమే ఈ డిజిటల్ అరెస్ట్. కంటికి కనిపించని శత్రువు ఫోన్ కాల్తోనే మీ ప్రాణాలను గడగడలానించి మీ జీవితకాల సంపాదనను చిటికలో ఊడ్చేస్తున్నారు. నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నటువంటి ఈ కిలాడీలు ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుని ఎలా టార్గెట్ చేశారు? ఒక ఫోన్ కాల్తో మొదలైనటువంటి ఈ భయంకరమైనటువంటి డ్రామా చివరకు 82 లక్షల రూపాయల దోపిడీకి ఎలా దారితీసింది? మహబూబాబాద్ జిల్లాను కుదిపేసినటువంటి ఈ సంచలన క్రైమ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర బోర్డు కాలనీలో ఆ నిశ్శబ్దం వెనుక ఒక భారీ విధ్వంసం దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం ఆ రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఇంటికి వచ్చిన ఒక ఫోన్ కాల్ వారి ప్రశాంతతను ఒక్కసారిగా చిన్నాభిన్నం చేసింది. పేరొందిన టెలికాం సెంటర్ నుంచి మాట్లాడుతున్నామంటూ మొదలైన ఆ కాల్ క్రమంగా ఒక భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్గా మారింది. సదరు ఉపాధ్యాయుడి ఆధార్ నెంబర్పై ఏకంగా 17 వేధింపుల కేసులు ఉన్నాయని, వెంటనే ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తామని అవతలి వ్యక్తి హెచ్చరించాడు. భయంతో వణికిపోయిన ఉపాధ్యాయుడి భార్య ప్రాధేయపడటంతో అసలు డ్రామా మొదలైంది. బెంగళూరుకి చెందిన సబ్ ఇన్స్పెక్టర్తో వీడియో కాల్ చేయిస్తామంటూ బాధితుల్ని నమ్మించారు. యూనిఫామ్ ధరించిన ఒక వ్యక్తి వాట్సప్ వీడియో కాల్లోకి వచ్చి మీపై అంతర్జాతీయ స్థాయి నేరాల్లో ప్రమేయం ఉందంటూ గంభీరంగా మాట్లాడటంతో ఆ వృద్ధ దంపతులు హతుశీలయ్యారు. వారిని మానసికంగా దెబ్బతీసేందుకు నేరగాళ్లు పక్కా ప్లాన్తో అడుగులు వేశారు. వీడియో కాల్లో ఉన్న ఆ నకిలీ పోలీస్ అధికారి తన మాటలతో బాధితులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ముంబైలోని కెనరా బ్యాంకులో మీ ఆధార్ కార్డుతో ఒక ఖాతా ఉందని, అందులో ఒక అంతర్జాతీయ నేరగాడు 75 లక్షల రూపాయలు జమ చేశాడని నమ్మబలికారు. అంతేకాదు, మీపై అరెస్టు వారెంట్ జారీ అయిందంటూ ఒక నకిలీ వారెంట్ పేపర్ను కెమెరా ముందు ప్రదర్శించి భయోత్పాతం సృష్టించాడు. ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరించి వారిని ఇంటికే పరిమితం చేశారు. అంతటితో ఆగకుండా సీబీఐ అధికారి పేరుతో మరో వ్యక్తి రంగప్రవేశం చేసి విచారణ పేరుతో వేధింపులకు గురిచేశారు. ఈ భయంకరమైన మానసిక ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయుడు తన జీవితాంతం కష్టపడి దాచుకున్న నగదును కాపాడుకోవాలనే ఆరాటలో సైబర్ దొంగల వలలో చిక్కుపోయాడు. బ్యాంకులో ఉన్న డబ్బులు లీగల్ అని నిరూపించుకోవాలంటే తమ ఖాతాలకు బదిలీ చేయాలని, వెరిఫికేషన్ తర్వాత తిరిగి ఇచ్చేస్తామని ఆ దొంగలు చెప్పిన మాటలను ఆ దంపతులు గుడ్డిగా నమ్మేశారు. నేరగాళ్ల ఆదేశాలతో ఆ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన ఎస్బీఐ ఖాతాలోని 20 లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్కు సంబంధించిన 19 లక్షలు, తన భార్య ఖాతాలోని నగదు, గోల్డ్ లోన్ ద్వారా వచ్చిన 18 లక్షలు, చివరకు ఎల్ఐసి లోన్ తీసుకున్న 12 లక్షలను కూడా దారపోశాడు. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 22 మధ్య 3 విడతలుగా మొత్తం 82,40,000 రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా నిందితుల ఖాతాలకు పంపించారు. మే 2వ తేదీన మీ డబ్బు మొత్తం వెనక్కి వస్తుందని నమ్మబలికిన కేటుగాళ్లు మే 3వ తేదీ నుంచి తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ మహబూబాబాద్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన డీఎస్పీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, సైబర్ నేరగాళ్ల అకౌంట్లను ఫ్రీజ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టామని తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా గడపాల్సిన ఆ దంపతులు ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్తో రోడ్డున పడ్డారు. చూసారుగా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారో. పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ వీడియో కాల్స్లో విచారణ జరపరు. డిజిటల్ అరెస్ట్ అనే పదం కూడా చట్టంలోనే లేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తే కనుక భయపడకండి. వెంటనే స్థానిక పోలీసులకు కూడా లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కి నంబర్కి సమాచారం అందించండి. ఇక మీ జాగ్రత్తే మీ సొమ్ముకు రక్ష. అక్రమార్కులు ఆట కట్టించే వరకు కూడా పోలీసులు విశ్రమించరు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండడం అత్యవసరం.